హలో ఎవ్రీవన్. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చేది పితృదోష అమావాస్య అండి. సెకండ్కి వచ్చేది అమావాస్య రోజు దోష నివారణలు పితృదోష నివారణ ఉన్న వాళ్ళు పరిహారం ఇలా చేసుకోవాలి అని చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, మా మామయ్య చేస్తున్నా చూడండి. తర్పణాలు వదలడము అది కంపల్సరీ చేయాలి. ఆ రోజు తర్పణాలు వదలడము, పంతులకి సాహిత్యం ఇవ్వడము, మళ్ళీ కాళ్ళు కడగడము, వాళ్ళకి ముగ్గురికైనా నలుగురికైనా ఆ రోజు భోజనం పెట్టాలి. ఇది చాలా మంచిది. చూడండి, అది పంతులు కూడా చెప్తున్నాడు, మీరు కూడా వినండి. పితృదోషం ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. పిల్లలు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయినా కూడా గొడవలు అవుతుండడము, ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తూ ఉంటుందండి. ఫైనాన్షియల్గా కానీ ఏది కానీ ఆ రోజు అమావాస్య రోజు ఈ పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఈ పరిహారాలన్నీ చేసుకొని తర్పణాలు మాత్రం కంపల్సరీ వదలాలండి. స్థానిక బ్రహ్మర్షిన స్థానిక బ్రహ్మర్షిపుత్రోద్భవస్య నామ దేశీయ మానస్య శ్రీమన్మఘాది మానస్య కమర వంశోద్భవస్య నామ దేశీయ పేరు నాగమణి గారు నామ దేశీయ మానస్యాత్మప్రీతయే తిరతర్పమితి తర్పయామి తిరతర్పమితి తర్పయామి తిలోదకం నినీయా తిలోదకం నినీయా తిరతర్పమితి తర్పయామి నాజమ్యాహ. ఇంకెవరున్నారు? గోత్రం మారుతుంది కదా. ఓం శ్రీమన్మఘాజమ్యాగా భూతంకల ప్రకాశివే పూర్తి శ్రీమాంత్రమతకాజ మానస్య గోత్రోద్భవస్య నామ దేశీయ సనాతన గోత్రం. అట్లెట్లు ఇద్దరు సనాతన ఇయ్యరు కదా. గోత్రం వేరుంటది వాళ్ళు. అదే సనాతన పెట్టుకుంటారు. అంతేనా? కరెక్టేనా? వాళ్ళకి అంటే వాళ్ళు సనాతన గోత్రం. యజమానస్య సరే పేరు చెప్పండి. జేమ గారు నామ దేశీయ మానస్య సోదరస్య సోదరీంద చెప్పండి. జేమ మమ సోదరీ దేవత ఆత్మప్రీతయే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన చ తిల తర్పమితి తర్పయామి. యజమానస్య భాతృం దేవతా సోదరీం దేవతాత్మప్రీతయే తిల తర్పమితి తర్పయామి తిల తర్పమితి తర్పయామి తిలోదకం నినీయా. ఇంకా అయిపోయారు అందరూ? ఎవరైనా పితృపక్షాల్లో సర్వం చెప్పుకోవచ్చు. పొడి లేకుండా కడగండి. సహస్రాక్ష సహస్రపాత్వం విశ్వతో వృత్వాచ్యతిష్టదశాంగులం ప్రదయే వేదకం తరవం యద్భూతం యశ్చ భవ్యం ప్రతస్వస్తేజానః యధన్నేనాతిరోహతే. కొద్దిగా నీరు పంచపాత్ర ఉంది కదా ఇందాక, అమ్మకి కాళ్ళు కూడా కడగాలండి. దేవుడిలాగా కడిగి బొట్టు పెట్టి పూజ చేయడం అలాంటి పంతులు చేపిస్తారు. చూడండి, వినండి మీరు కూడా. పక్కన పెట్టండి. వద్దులేమో ఇది దీంట్లో వాడేది. మరి ఒక చోట ఆ కాలు బకెట్ ఉంది బయట, కాలు బకెట్ దాంట్లో పోయండి. అయ్యా గంధం పెట్టండి. గంధము, విభూది, కట్ట. విభూది ఇందాక మీ వైట్ ప్లేట్ లో పెట్టాను చూడండి. కొద్దిగా విభూదిని ఇలా గిల్లండి, పొడిలాగా వస్తుంది. గంధము, విభూది, కుంకుమ పెట్టండి. 2 అక్షతలు వేయండి, పుష్పాలు వేయండి. ముందు గంధం పెట్టండి, తర్వాత విభూతి పెట్టండి. చాలండి, ఓ ఎక్కువ అంతే. ఓం త్రయంబకం యజామహేదకం తం పుష్టివర్ధనముర్వారుకమే వందనాన్ మృత్యోర్వృక్షేయమాం ప్రదాత్. ఓం త్రయంబకం యజామహేదకం తం పుష్టివర్ధనముర్వారుకమే వందనాన్ మృత్యోర్వృక్షేయమాం ప్రదాత్. ఓం త్రయంబకం యజామహేదకం తం పుష్టివర్ధనముర్వారుకమే వందనాన్. 2 అక్షతలు వేయండి స్వామి. మృత్యోర్వృక్షేయమాం ప్రదా. పుష్పాలు తీసుకొని ఒక 2 పుష్పాలు పెట్టండి ఆయన పాదాల పైన. ఓం శ్రీమన్మఘావన్నాయనే దేవరాయనే దూర్వారోగం పుష్పనే కీర్తహ పుండరీ కారతముద్రస్య గృహాయమేత పుష్పాని పార్వదా పుష్పే పూజయామి. ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః. ఓం శంభ అందరూ తెలియజేరామ 2. ఓం శివాయ నమః శర్వాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకిని నమః శేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః కపర్దినే నమః నీలలోహిత. కాళ్ళు కింద కూర్చొని కడగొచ్చు కదా అని అనుకోవచ్చండి మా మామయ్య. తన కింద కూర్చోలేదు, తన కాలుకి ఒక కాలు లేదండి, అందుకే ప్లాస్టిక్ కాలుతోనే ఉంది కాబట్టి కూర్చో మీద కూర్చొని చేస్తున్నారండి కాళ్ళు కడగడం. పుష్పాలు అందులో కనండి స్వామి. పుష్పాలు ఉత్తర చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసర్జయేత్తు. ఆ చితల భస్మం ధారయామి. కొద్దిగా విభూతి ఉంది కదా, అది చిలుక ఇట్లా మామూలుగా గిల్లి పొడి విభూతిని ఇలా చల్లండి.
ఇది పక్కన పెట్టండి. విభూతి తీసుకోండి, ఇలా జిల్లండి, పొడి చల్లండి, పొడి ఇలా అనండి అంతే. చితకపుష్పం ధారయామి. మళ్ళా బేషన్ తీసుకోండి. వద్దులే వదిలేసి తర్వాత క్లీన్ చేస్తాం. ఇది పట్టుకోరా నెయ్యి పెట్టి ఒక చుక్క ఆజ్యేనస్తమయామేవం గంధద్వారాంధ్రాదర్శాం నిత్యవష్టాం గరేశనేమీశ్వరేవం దరవభూతానం ధామివో కక్వయే శ్రియం శ్రీగంధాన్వర్కయామేవం శ్రీమన్మగాతశ్చం పాకం అండి కంపల్సరీ ఇవ్వాలి. స్వయం పాకం అంటే ఏంటో కదండి, మనం తినే ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ వంటలకి తినేలాగా ఇవ్వాలండి. మనం ఉదక కుంభ వస్త్ర దక్షిణ ఫల సహిత స్వయం పాక ధనం ధాన్యం దానం తుభ్యమహం దాన ప్రతిగృహ్ణాతు. యజమానస్య మాతృదేవతా పితృదేవతాత్మప్రీతయే ఉదక కుంభ వస్త్ర దక్షిణాఫల సహిత స్వయం పాక ధనం ధాన్యం దానం తుభ్యమహం సంప్రదధే నమమ. యజమానస్య ఇది పక్కనండి. యజమానస్య దక్షిణాఫల సహిత స్వయం పాక ధనం ధాన్యం దానం తుభ్యమహం